హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, విక్టరీ వెంకటేష్ గారి నుంచి న్యూ ఫిల్మ్ బిగిన్ అయితే అవుతుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. సో గుంటూరు కారు మూవీ తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే చేయడం, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ బిగిన్ అయితే అవుతోంది. సో ఒక పిక్ అయితే రివీల్ చేశారు. పిక్ అయితే మీరు చూడొచ్చు. మరో ఫ్యూ డేస్లో వచ్చేసి ఈ ఫిల్మ్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ప్రాజెక్ట్ వచ్చేసి 2026 సమ్మర్లో మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. సో చాలా త్వరగానే త్రివిక్రమ్ గారు ఫిల్మ్ని కంప్లీట్ అయితే చేస్తారు. నెక్స్ట్, సింబు 49th ఫిలిం మూవీ నుంచి టైటిల్ అండ్ ప్రీ లుక్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. ఆ టైటిల్ పోస్టర్ లుక్ అయితే మీరు చూడవచ్చు. మూవీ టైటిల్ అరసన్, లైక్ ఇది ఒక యాక్షన్ సగా ఫిల్మ్గా తీసుకొని వస్తున్నారు. ఆ పోస్టర్ లుక్ చూసుకున్నట్టయితే ఇది కూడా 90sకి సంబంధించి స్టోరీ అయితే ఉండబోతున్నట్టుంది. అండ్ ఆ వరల్డ్ చూసుకున్నట్టయితే మనం ధనుష్ గారి నుంచి చూసిన వెట్రిమారన్ డైరెక్షన్లో వాడ చెన్నై. సో ఆ వరల్డ్ బేస్లోనే ఈ ఫిల్మ్ కూడా ఉండబోతున్నట్టుంది. ఇంకా మనకి జస్ట్ ఆ ప్రీ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఒక ప్రోమో కట్ అనేది రెడీ అయితే చేస్తున్నారు. అది కూడా త్వరలో రిలీజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ అండ్ ప్రోమో ఇది వచ్చేసి మనకి త్వరలోనే రిలీజ్ అయితే చేస్తున్నారు గాయస్. నెక్స్ట్ వన్, కింగ్ నాగార్జున గారి నుంచి 100 ఫిల్మ్ స్టార్ట్ అయితే అయింది. రీసెంట్ గా 2 days బ్యాక్ పూజ సెరమోనీ వచ్చేసి స్టార్ట్ అయితే చేశారు. మరో ఫ్యూ డేస్ లో రెగ్యులర్ షూటింగ్ బిగిన్ అయితే అవుతుంది. ఫిల్మ్ కి డైరెక్టర్ తమిళ్ డైరెక్టర్ ఆర్ కార్తిక్. ఇతని నుంచి ఒక ఫిలిం మాత్రమే వచ్చింది, అదే ఆకాశం. సో ఫ్రెండ్స్, ఆ ఫిలిం మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇది డైరెక్షన్లో సెకండ్ ఫిలిం అనమాట. మూవీకి మ్యూజిక్ వచ్చేసి డిఎస్పి గారు అందిస్తున్నారు. ప్రొడక్షన్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్. సో నాగార్జున గారు యాక్ట్ చేస్తున్న ఈ ఫిలింలో వచ్చేసి 3 హీరోయిన్స్ యాక్ట్ అయితే చేస్తున్నారంట. మరి ఆ 3 హీరోయిన్స్ ఎవరు అనేది ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. లైక్ కన్ఫర్మ్ అయితే చేసినట్లేదు. కన్ఫర్మేషన్ వచ్చినాక మీకు చెప్తాను. నెక్స్ట్, శ్రీలీల అండ్ భాగ్యశ్రీ బోస్ వీళ్ళ దగ్గరికి ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్ అనేది వెళ్ళబోతుంది. వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ వారు ఒక న్యూ ప్రాజెక్ట్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ వచ్చేసి ప్లాన్ చేస్తున్నారంట. అది శ్రీలీలతో అయినా లేకుంటే భాగ్యశ్రీ బోస్తో అయినా ఉండబోతుంది. సో ఫిల్మ్కి డైరెక్టర్ వచ్చేసి కొత్త డైరెక్టర్ అంట, డెబ్యూట్. అతని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ బయటకైతే రివీల్ చేయలేదు. అంటే మూవీ టైటిల్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మూవీ టైటిల్ వచ్చేసి చుక్కలు తెమ్మన తెంచుకురానా. సో ఈ టైటిల్తో ఆ ప్రాజెక్ట్ అయితే ఉంటుందంట. ఇంకా హీరోయిన్ ఎవరు అంటే ఇది లేడీ ఓరియంటెడ్ ఫిలిం. ఆ లేడీ ఓరియంటెడ్ ఫిలింలో శ్రీలీలనా లేకుంటే భాగ్యశ్రీనా. సో వీళ్ళిద్దరిలో ఒకరినైతే అనుకుంటున్నారంట. మరి అది ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు. లైక్ గైస్, మీరు ఎవరు చేస్తే బాగుంటుంది చెప్పాలంటే ప్రొడక్షన్ వారు అదే టెస్ట్ షూట్ పెట్టి దానికి ఎవరు సెట్ అయితే వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తే మంచిది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. వైజయంతి ఫిలిమ్స్ వారి నుంచి అంటే ఒక మంచి అవుట్పుట్ అనేది ఉంటుంది. స్టోరీలో దమ్మైతే ఉంటుంది. మరి అది శ్రీలా చేస్తుందా లేకుంటే భాగ్యశ్రీ బోస్ చేస్తుందా? దానికి సంబంధించి కన్ఫర్మేషన్ ఫ్యూచర్లో మనం చూస్తాము. నెక్స్ట్ వన్, ఉస్తాద్ భగత్ సింగ్. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి పోస్ట్ వచ్చేసి మూవీ నుంచి టోటల్గా అయితే అయిపోయితే ఉంది. అదర్ కాస్ట్కి సంబంధించి మాత్రమే మూవీ నుంచి షూటింగ్ అనేది జరుగుతుంది. ఇంకో పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ కి డిఎస్పి గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. మరి ఏ రేంజ్ లో అందిస్తారు అనేది చూడాలి. ఇంకా హరీష్ శంకర్ గారు ఎలాంటి అవుట్పుట్ తీశారు అది మనం తెలుసుకోవాలంటే ఈ ఇయర్ లో అయితే ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే రావట్లేదు. అయితే వచ్చేసి మైత్రి వారు నిదానంగానే ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకొద్దామని చెప్పేసి ఉన్నారు. 2026 సమ్మర్. సో 2026 సమ్మర్లో ఈ ఫిలిం వచ్చేసి మేకర్స్ థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారు. డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. ఇంకోటి ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ అయితే ఈ ఇయర్లోనే ఉంటుంది. వెయిట్ చేయండి. అది నవంబర్లో అయినా లేకుంటే డిసెంబర్లో అయినా అప్పుడు మనం ఫస్ట్ సింగిల్ వచ్చేసి ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెక్స్ట్, రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. ఇప్పటివరకు మూవీ నుంచి మనం 2 సాంగ్స్ అనేవి చూస్తున్నాము. సో ఎక్సైటింగ్గా టీజర్ కట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో టీజర్కి సంబంధించి సెన్సార్ వర్క్ కంప్లీట్ అయితే అయింది. 1 minute 15 seconds వరకు టీజర్ కట్ అనేది తీసుకొని వస్తున్నారు. సో రిలీజ్కి రెడీ అయితే చేస్తున్నారు గైస్. వెయిట్ చేయండి. మరి కొన్ని రోజుల్లో టీజర్ కట్ అనేది మన ముందుకైతే వస్తుంది. అండ్ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి November 26th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, డూడ్. మూవీ నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. తెలుగు అండ్ తమిళ్ 2 లాంగ్వేజ్ అయితే వచ్చేసాయి. మీరు ఇంకా ట్రైలర్ చూడకపోతే చూడండి గైస్. ట్రైలర్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. ప్రదీప్ రంగనాథన్కి అగైన్ బ్లాక్ బస్టర్ అయితే అనిపిస్తోంది. సో మూవీ వచ్చేసి సెంటిమెంట్, కామెడీ, ఎమోషనల్ అండ్ యాక్షన్కి అయితే మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో ట్రైలర్ ప్రతి ఒక్క షాట్ వచ్చేసి హైలైట్ అనమాట. సో ఫీమేల్ లీడర్లో మమితా బైజు యాక్ట్ అయితే చేసింది. సో ట్రైలర్ చూసినట్టయితే ఇంకో యాక్ట్రెస్ కూడా ఉంది. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి October 17th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, మనం ఎంతో ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్న సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. మరొక 1.5 month వెయిట్ చేస్తే మనం ఈ సిరీస్ అనేది చూస్తామన్నమాట. అయితే ఈ సిరీస్ గురించి డ్యూరేషన్ ఈచ్ ఎపిసోడ్ గురించి న్యూస్ అయితే వచ్చింది. లైక్ చూసుకున్న
చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ టు 120 మినిట్స్ వరకు వచ్చేసి ఈచ్ ఎపిసోడ్ ఉండబోతుందంట. అంటే చెప్పాలంటే ఒక్కొక్క ఎపిసోడ్ ఫిలింలోగా మనం అయితే చూస్తామన్నమాట. 150 మినిట్స్ డ్యూరేషన్ లేకుంటే 2 అవర్స్ అంతా డ్యూరేషన్లో వచ్చేసి ఈచ్ ఎపిసోడ్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అయితే ఉండబోతుంది. టోటల్గా 3 వాల్యూమ్స్గా రిలీజ్ చేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, అగైన్ డేట్స్ అయితే చెప్తున్నాను. నవంబర్ 26కి వచ్చేసి ఫస్ట్ వాల్యూమ్ రిలీజ్ ఉంటుంది. ఇంకా సెకండ్ వాల్యూమ్ వచ్చేసి డిసెంబర్ 25th రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్ వాల్యూమ్ వచ్చేసి డిసెంబర్ 31st జనవరి 1 అని చెప్పవచ్చు. అదే ఫైనల్ ఎపిసోడ్. సో చాలా ఎక్కువ డ్యూరేషన్లో వచ్చేసి ఈ సిరీస్ మన ముందుకు తీసుకుని వస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ SSMB 29th ఫిలిం. సో మనకి ఆల్రెడీ తెలుసు నవంబర్లో ఈ ఫిలింకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు అని చెప్పేసి. సో ఫస్ట్ లుక్ పోస్టర్ అలానే టైటిల్ కుదిరితే ఒక గ్లిమ్స్, స్మాల్ గ్లిమ్స్ అయినా ప్లాన్ చేయవచ్చు. సో చూద్దాము. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మూవీ నుంచి లాట్ ఆఫ్ టైటిల్స్ వచ్చేసి రాజమౌళి గారు అనుకోన్నారంట. సో ఇప్పుడు యాక్చువల్గా వర్కింగ్ టైటిల్ వచ్చేసి జెన్ 63 ఇదైతే ఉంది. ఇంకా చాలా టైటిల్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఫైనల్గా ఒక టైటిల్ మూవీకి లాక్ అయితే చేస్తున్నారు, అదే వారణాసి. సో వారణాసి టైటిల్ SSMB 29th అయితే ఉండబోతుంది. మరి గైస్ ఈ టైటిల్ అనేది ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఈ ఫిలిం నుంచి మనకి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ డేట్ అనౌన్స్మెంట్ ఇంకా టైటిల్ ఇదంతా ఎప్పుడు రివీల్ అవుతుందంటే నవంబర్ 16th. సో నవంబర్ 16th వచ్చేసి ఫస్ట్ లుక్ పోస్టర్, మూవీ టైటిల్, లోగో ఇంకా ఫిలిం రిలీజ్ డేట్, ఈ 3 అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. సో చెప్పాను కదా, కుదిరితే వచ్చేసి ఒక స్మాల్ గ్లిమ్స్ లాంటిది కూడా ఉండవచ్చు. నెక్స్ట్ విక్టోరియా బేకమ్. ఇది నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చిన బయోగ్రఫీ అండ్ డాక్యుమెంటరీ సిరీస్. ఈ సిరీస్లో టోటల్ 3 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. టుడేనే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేశారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ అనేవి ఉన్నాయి. సో మరి మీ గైస్ డాక్యుమెంటరీస్ చూడడం ఇష్టం అంటే దీన్ని చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ పెద్ది. ఈ ఫిలిం గురించి కరెంట్ స్టేటస్ వచ్చేసి షూటింగ్ గురించి 60% షూటింగ్ పోర్షన్ వచ్చేసి ఫిలిం నుంచి కంప్లీట్ అయితే చేసుకున్నారంట. సో ఆ పోర్షన్ వరకు కంప్లీట్ అయిపోయిందంతా. ఫస్ట్ హాఫ్కి ఎడిటింగ్ కూడా ఇచ్చేస్తున్నారంట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఈ ఫిలిం నుంచి ఒక పక్క జరుగుతూనే ఉంది. ఇంకా మూవీ నుంచి మరొక న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. అది టుమారో నుంచి బిగిన్ అయితే అవుతుంది. సో ఈ షెడ్యూల్లో వచ్చేసి ఒక సాంగ్ అనేది షూట్ అయితే చేస్తున్నారు. సో కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ ఈ సాంగ్లో అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఫిలిం మనకి థియేటర్స్లో మార్చ్ 27th 2026కి రిలీజ్ ఉంటుంది. సో 60% షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. ఇంకా నాన్ స్టాప్గా షూటింగ్ పోర్షన్ 40% కంప్లీట్ చేసుకొని అనుకున్న డేట్కి ప్రాజెక్ట్ మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మంగళవారం. ఈ ఫిల్మ్కి సంబంధించి మల్టీ ఫ్రాంచైజ్ బిగిన్ అయితే చేస్తున్నారు. సెకండ్ పార్ట్ అనేది బిగిన్ అయితే అవుతుంది గైస్. డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ ఫిలిం రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ నుంచి బిగిన్ అయితే చేస్తున్నారంట. మరి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ వరకు ఎందుకు, ఇప్పుడే స్టార్ట్ చేయవచ్చు కదా. అజయ్ భూపతి గారు ఖాళీగానే ఉన్నారంటే సో ఖాళీగా అయితే లేరని చెప్పాలి. అజయ్ భూపతి గారి నుంచి రీసెంట్గా వచ్చేసి యాక్టర్ జయకృష్ణ సో డెబ్యూట్ అనమాట. సో తన నుంచి ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే చేశారు. మరి అది స్టార్ట్ అయిందో లేదో కూడా ఐడియా లేదు గైస్. సో అది ఇప్పుడు కంప్లీట్ అయినాక ఇది స్టార్ట్ అవుతుందా లేకుంటే అది పక్కన పెట్టేస్తున్నారా, దీని మీద వర్క్ చేస్తున్నారా అనేది కరెక్ట్గా తెలియదు. కానీ ఇప్పుడు మంగళవారం 2 అనేది బిగిన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో బిగిన్ అయితే అవుతుంది. ఇంకా 2027 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకుని రావచ్చు. నెక్స్ట్ వన్ సంతోష్. ఇది 18+ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్గా వచ్చింది. ఈ ఫిలిం థియేటర్కల్గా వచ్చేసి బ్యాన్ అయితే చేశారంట. మరి అంత ఘోరంగా ఈ ఫిలింలో ఏముందో మరి. సో ఈ ఫిలిం వచ్చేసి చూసుకున్నట్టయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓవర్సీస్లో రెంట్ మోడల్ అయితే ఉంది. ఇప్పటివరకు కూడా ఇండియాలో ఈ ఫిలిం అనేది చూడడానికి రాలేదన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ట్రై అయితే చేశారు. మరి బ్యాన్ చేశారంట. ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. లయన్స్ గేట్ ప్లే OTT అక్టోబర్ 17th రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఆడియోస్ వచ్చేసి హిందీ ఒరిజినల్, డబ్బుడ్ వర్షన్స్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయితే కాలేదు. నెక్స్ట్ కార్తీ అండ్ కృతి శెట్టి యాక్ట్ చేస్తున్న ఫిలిం వాతియార్. డైరెక్టర్ నలన్ కుమారస్వామి. సో ఈ ఫిలిం వచ్చేసి యాక్చువల్గా ఈ దివాళీకి, దసరాకి థియేటర్స్లో ప్లాన్ చేశారనమాట. బట్ కుదరలేదు. ఇప్పుడు న్యూ రిలీజ్ అనేది ఫిక్స్ అయితే చేశారు. డిసెంబర్ 5th థియేటర్స్లో మూవీ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఫిలింకి సంబంధించి OTT రైట్స్ అమెజాన్ వారు బ్యాక్ చేసుకున్నారు. ఇంకా శాటిలైట్ వచ్చేసి జీ వారు బ్యాక్ చేసుకున్నారు. నెక్స్ట్ డైరెక్టర్ అనుదీప్ కేవి నుంచి వస్తున్న న్యూ ఫిలిం
పంకీ స్టారింగ్ విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ నుంచి లాస్ట్గా మనం వచ్చేసి ప్రిన్స్ ఫిలిం వచ్చేసి చూసామన్నమాట. సో 2022 ఇయర్లో చాలా ఎక్కువ గ్యాప్ అయితే తీసుకున్నారు డైరెక్షన్లో న్యూ ఫిలిం తీసుకురావడానికి. ఈ మధ్యలో వచ్చేసి కొన్ని మూవీస్లో స్మాల్ క్యారెక్టర్స్లో అయితే మనకి కనబడ్డారు అని చెప్పవచ్చు. లైక్ ఈ ఫంకీ ఫిలిం వచ్చేసి స్టార్ట్ అయితే అయి ఉంది, షూటింగ్ ప్రోగ్రెస్ అయితే ఉంది. నవ్వు టీజర్ కట్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు October 10th, అంటే టుమారోనే గైస్. టుమారో వచ్చేసి ఈ ఫిలిం నుంచి టీజర్ కట్ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ ఫిలిం అయితే వస్తుంది. సో చూద్దాం టీజర్ అనేది ఎలా ఉంటుందో. సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ ఫిలింని మన ముందుకు తీసుకొని వస్తున్నది. నెక్స్ట్ వన్, కిరణ్ అబోరం అండ్ రుక్షార్ దిల్లోన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన యాక్షన్ రొమాంటిక్ డ్రామా ఫిలిం దిల్రుబా. సో ఈ మూవీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. లాస్ట్గా మనం కిరణ్ అబోరం నుంచి చూసిన ఫిలిం ఇదే. మార్చ్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. బట్ ఇప్పటివరకు కూడా ఈ ఫిలిం అనేది ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే కాలేదు గైస్. చాలామంది ఈ ఫిలింని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో కొందరైతే అడిగారు ఈ ఫిలిం అనేది ఏమైంది, అసలుకి వస్తుందా రాదా అని చెప్పేసి. సో డెఫినెట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది గైస్. రైట్స్ వచ్చేసి ఆహా వారు అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు బ్యాక్ చేసుకో ఉన్నారు. బట్ ఇక్కడ కన్ఫామ్ ఇష్యూ అనేది మనకి తెలీదు, బయటకైతే ఎక్కడ ఇన్ఫర్మేషన్ దీని గురించి రాలేదు. సో ఎలా అయితే మనకి చాలా మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ డిలే చాలా లేట్గా ఓటీటీలో వస్తాయో, సో అలానే ఈ ఫిలిం కూడా ప్రొడక్షన్ వారి నుంచి సంథింగ్ ఇష్యూ వల్ల ఆగిపోతే ఉంది. సో అందుకే 7 months అయిపోయినా ఇప్పటివరకు కూడా ఈ ఫిలిం అనేది ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి రానేలేదు. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు కేరామ్ ఫిలిం మనకి ఈ మంత్లో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కదా, ఇదే ఊప్ మీద కేరామ్ ఫిలిం అనేది ఎప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్లాన్ చేస్తారో, సో ఆ టైంలో వచ్చేసి దిల్రుబా ఫిలిం కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో తీసుకొని రావచ్చు. అంటే అదే ఊప్లో ఈ కిరణ్ అబోరం ముందుగా వచ్చిన దిల్రుబా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తారు అని చెప్పేసి. సో చూద్దాము ఇలా ప్లాన్ చేస్తారేమో. సో ఇంకో ఫిలిం గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు, అదే ఆది పినిశెట్టి శబ్దం. సో ఈ శబ్దం ఫిలిం కూడా థియేటర్స్లో వచ్చి 8 months అయితే అయిపోతుంది. ఇప్పటివరకు కూడా తెలుగు వర్షన్ కానీ తమిళ వర్షన్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో రానే లేదు. సో మరి ఈ ఫిలిం కూడా ఏం ప్రాబ్లం ఉందో మరి. డెఫినెట్గా ఫ్రెండ్స్ ఈ బోత్ మూవీస్ వచ్చేసి మనకి ఫ్యూచర్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటాయన్నమాట. సో దాని గురించి సోర్స్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేసి ఉండండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.